అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్. నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లలిత యామిని వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శబరిమల అయ్యప్ప స్వామి పూర్తి చరిత్ర, అలాగే ఆయన ఎలా జన్మించారో మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మహిషాసురుడు అనే రాక్షసుడు అతి క్రూరాతి క్రూరుడు. ఈయనకి సమస్త లోకాలు జయించాలని కోరిక ఉండేది. అందుకోసం తీవ్రమైన తపస్సు చేశాడు మహిషాసురుడు. మహిషాసురుని తపస్సు మెచ్చి బ్రహ్మదేవుడు నీకు ఏమి వరం కావాలని కోరగా, బ్రహ్మదేవ ఇటువంటి మగవారి నుంచి కూడా నాకు మరణం సంభవించకుండా చూడు, అలాగే ఆడువారంటే నాకు ఎటువంటి భయము లేదు అని బ్రహ్మదేవుని దగ్గర వరాన్ని పొందాడు మహిషాసురుడు. వరం పొందిన మహిషాసురుని ఆకృత్యం మరింత పట్టలేని విధంగా తయారయ్యింది. యజ్ఞాలు యాగాలు చేసే వాళ్ళని చంపేసేవాడు. ఎక్కడైతే వేద పఠనం వినిపిస్తుందో వాళ్ళని తీసుకువెళ్ళి యజ్ఞాలు చేసే మంటలోని పడివేసేవాడు. భయంతోని యజ్ఞాలు యాగాలు వేద పఠనం చేయడం కూడా మానేశారు. చివరకు శివకేశవుల పూజను కూడా నిషేధించాడు ఆ రాక్షసుడు. స్వర్గంపై దండ ఎత్తి దేవతలను సైతం గడగడలాడించాడు. అలాగే అమరావతిని కూడా ఆక్రమించాడు ఆ రాక్షసుడు. దేవతలంటే ఎటువంటి భయమూ లేని ఆ రాక్షసునికి దేవతలందరూ కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ సమస్యకి పరిష్కారాన్ని నువ్వే చూపించాలని అమ్మవారిని శరణు వేడారు దేవతలు. అమ్మవారు హరిహరుల అంశతో, అమ్మవారి అంశతో, అలాగే సకల దేవతల తపశ్శక్తిని మేళవించి భయంకరమైన ఎర్రటి కళ్ళతో చండీదేవి అవతారం దాల్చారు అమ్మవారు. చండీమాత అవతారంలోని ఎర్రటి కళ్ళతోని దేవతలందరూ సమర్పించిన ఆయుధాలతోని కథన రంగంలోకి దూకింది అమ్మవారు. మహిషాసురునితో ఘోరమైన యుద్ధం చేయడం ప్రారంభించింది చండికాదేవి. అలా 15 రోజుల పాటు యుద్ధం కొనసాగుతూనే ఉంది. మహిషాసురుడు రూపాలు దాలుస్తూ అమ్మవారితో యుద్ధం చేస్తూనే ఉంటాడు. చివరకు అమ్మవారు మహిషాసురుణ్ణి తన ఎడమకాలితో తొక్కిపెట్టి మహిషాసుర తలని సంహరిస్తుంది. మహిషాసురుని చెల్లెలు అయిన మహిషి తన అన్నను చంపారని కోపంతో బగబగా మండుతూ ఊగిపోతుంది. దేవతలను సైతం ఏమి చెయ్యాలో తెలియక మళ్ళీ బ్రహ్మదేవునికి తపస్సు చేస్తుంది. అలా తపస్సు చేసిన కొంతకాలానికి తప్పదు కదా, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, ఓ మహిషి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. మహిషి బ్రహ్మదేవునితో ఇలా అంటుంది, దేవతలందరూ కలిసి మా అన్నను కుట్రపూర్వకంగా చంపారు. అలాంటి మరణం నాకు రాకుండా దేవతలు సైతం అలాగే హరిహరులు సైతం కూడా నన్నేమీ చేయకుండా నాకు మరణాన్ని ప్రసాదించు. హరిహరులిద్దరికీ జన్మించిన సాధారణ కుమారుడై ఉండాలి. ఆ కుమారుడు కూడా 12 ఏళ్లలోపు భూలోకవాసి అయి ఉండాలి. అప్పుడే నాకు మరణాన్ని సంభవించు అని మహిషి బ్రహ్మదేవుని దగ్గర వరాన్ని పొందుతుంది. మహిషి అనుకుంటుంది, హరిహరులకి కుమారుడు ఎలా జన్మిస్తారు, ఇద్దరు మగవారే కదా అని నవ్వుతూ మనసులో అనుకుంటుంది. బ్రహ్మదేవుడు తదాస్తు అని వరాన్ని ప్రసాదిస్తాడు. ఇది ఇలా ఉండగా భస్మాసురుడనే రాక్షసుడు ఒంటికాలుపై నిలబడి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు ఆ తపస్సును మెచ్చి పరమేశ్వరుడు, ఏమి వరం కావాలి భస్మాసుర అని పరమేశ్వరుడు భస్మాసురుణ్ణి అడగగా, నన్ను బాధపెట్టే శత్రువులను నేను అవలీలగా చంపివేయాలి, వాళ్ళకి ఎటువంటి బాధ నొప్పి లేకుండా నేను వారిని చంపాలి అని భస్మాసురుడు, నేను ఎవరి తల మీద అయితే చెయ్యి పెడతానో వాళ్ళు భస్మం అయిపోవాలని ఈశ్వరుని దగ్గర వరం అడుగుతారు. ఈశ్వరుడు నీకు ఆ వరాన్ని ప్రసాదిస్తే ఆ వరం వల్ల చాలా అనార్థాలు ఎదురవుతాయి. ఆ వరం కాకుండా వేరే ఏదైనా వరాన్ని అడుగు అని పరమేశ్వరుడు భస్మాసురుణ్ణి కోరసాగాడు. భస్మాసురుడు, నేను ఇంత ఘోరంగా ఒంటికాలుతోని తపస్సు చేస్తే ఈశ్వర నువ్వు ప్రత్యక్షమయ్యావు. నువ్వు నా భక్తికి ప్రత్యక్షమయ్యి నేను అడిగిన వరాన్ని ఇవ్వనంటావా? నాకు ఇస్తే ఆ వరాన్నే ఇవ్వు, లేదంటే నాకు వరం వద్దు. ఈశ్వరుణ్ణి భస్మాసురుడు కోరసాగాడు. ఈశ్వరునికి ఏం చెయ్యాలో అర్థం కాక, సరే వరాన్ని ప్రసాదిస్తున్నాను
తీసుకో అని భస్మాసురునికి వరాన్ని ప్రసాదించాడు. భస్మాసురుడు, ఈశ్వర, నాకు ఈ వరాన్ని ప్రసాదించావు. ఈ వరము నువ్వు నిజంగానే ఇచ్చావా లేదా? నిన్ను ఎలా తెలుసుకోవాలి? అందుకే మొదట నీ తలపైన నేను చెయ్యి పెడతాను. నువ్వు భస్మం అయ్యావా లేదో నేను తెలుసుకుంటానని ఈశ్వరుని తలపై చెయ్యి పెట్టడానికి భస్మాసురుడు ప్రయత్నం చేశాడు. అప్పుడు ఈశ్వరుడు ఏమి చెయ్యాలో పాలుపోక పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు. ఇదంతా దివ్య నేత్రములతో చూస్తున్న హరిహరి ఏమి చెయ్యాలో పాలుపోక వయ్యారాలు ఒలుకుతూ అందమైన మోహిని రూపం దాల్చి అక్కడకు వస్తాడు హరిహరి. ఆ మోహిని అందచందాలను చూసి ఒక్కసారిగా మైమరిచిపోతాడు భస్మాసురుడు. వయ్యారాలు ఒలుకుతూ ఆ మోహిని, ఆహా రాక్షస సుందరాంగుడా, ఎంత అందంగా ఉన్నావు, కానీ ఆ గడ్డం ఏమిటి అని ఆ మోహిని మహిషాసురుణ్ణి మైమరిపింప చేస్తుంది. భస్మాసురుడు మోహిని మాటలకు, ఆటలకు, పాటలకు మంత్రముగ్ధుడయ్యి మోహిని ఎలా ఆడితే అలాగే ఆడుతూ ఆ మైకంలోని ఏం చేస్తున్నాడో తెలియక మోహిని భస్మాసురుని చెయ్యిని తన తలపై పెట్టుకునేలా చేస్తుంది. ఎప్పుడైతే తన తల మీద భస్మాసురుడు తనే చెయ్యి పెట్టుకుంటాడో అప్పుడు భస్మమైపోతాడు. పరమేశ్వరుడు ఆ మోహినిని చూస్తూ అలాగే ఉండిపోతాడు. ఆమె నుంచి వస్తున్న సుగంధ పరిమళాలను చూస్తూ మైమరిచిపోతాడు. ఎవరు నువ్వు అని ప్రశ్నించగా మోహిని, నువ్వు ఎలా చూస్తే నేను అలాగే కనపడతాను అని ఈశ్వరునికి మోహిని సమాధానం చెప్తుంది. విష్ణుమాయ అంటారు కదా, ఈ విష్ణుమాయ వెనకాతల ఉన్న అంతరార్థం ఏంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. పరమేశ్వరుడు మోహినిని చూస్తూ అలా ఉండిపోయారు. వాళ్ళిద్దరూ కలిసి రసవత్తరమైన నాట్యం చేస్తూ ఉండగా వాళ్ళిద్దరి నుంచి ఒక శ్వేత బిందువు భూమి మీదకి ఉద్భవించింది. హరిహరులిద్దరూ కలిసిన ఆ శ్వేత బిందువులో నుంచి ప్రకాశవంతమైన వెలుగులతో అయ్యప్ప స్వామి భూమి మీదకి జన్మిస్తారు. ఇదంతా మహిషిని సంహరించడానికి బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా జరుగుతుంది. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం మూలానే హరిహరులిద్దరికీ కలయికతోని అయ్యప్ప స్వామి జన్మిస్తారు. ధర్మం ఒంటికాలిపై నడుస్తున్న రోజుల్లో ధర్మదేవతకి శ్రమ తగ్గించాలి. అలాగే లోకో రక్షిత రక్షిత అంటారు కదా, లోకాన్ని రక్షించడానికి హరిహరులిద్దరు అంశతో ఉద్భవించిన అయ్యప్ప స్వామి చరిత్ర. కలియుగంలో ధర్మం ఒంటికాలిపై నడుస్తూ ఉంటుంది. ఆ ధర్మాన్ని కాపాడడానికే అయ్యప్ప స్వామి భూమి మీదకి ఉద్భవిస్తారు. అందుకే ఆ హరిహర సుతుణ్ణి ధర్మస్తుత అని కూడా పిలుస్తూ ఉంటారు. బాలుడైన అయ్యప్ప స్వామిని పంబా నది ఒడ్డున వదిలి వెళ్ళిపోతారు హరిహరులిద్దరు. ముగ్ధ మనోహరమైన ముఖ వర్చస్సుతో అడవిలో దోలాడుతూ ఉంటాడు అయ్యప్ప స్వామి. కాంతివంతమైన ముఖంతో కలకలలాడుతూ ఉంటాడు అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి మెడలో సువర్ణ మణికంఠం ఉంటుంది. దేదీప్యమానంతో వెలిగిపోతూ ఉంటుంది ఆయన కంఠం. ఆ స్వామి కంఠాన ఆ గంట మెల్లగా మ్రోగుతూ ఉంటుంది. ఆ మెడలోని ఆ కంఠ పేరు మణి. అది కంఠాన ధరించి ఉంది కాబట్టి ఆయనకి మణికంఠ అని పేరు వచ్చింది. ఆ అడవిలోకి ఒక రాజు వేటకు వెళుతూ ఉండగా ప్రకాశవంతమైన వెలుగులతోని ఆ మణికంఠుడు ఆ రాజు కంట పడతాడు. మృగాలు తిరిగే ఈ కారడవిలోని ఈ బాలుణ్ణి ఎవరు వదిలివేశారని ఆ రాజు అటు ఇటు తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ కనిపించరు. అప్పుడు పరమేశ్వరుడు ఒక ముని రూపంలో వచ్చి, ఈ బిడ్డని దేవుడిచ్చిన బిడ్డలాగా స్వీకరించు, నీకు పిల్లలు లేరు కదా అని. అప్పుడు ఆ రాజు, నాకు పిల్లలు లేరు, పరమేశ్వరుడు ఇచ్చిన అనుగ్రహం వరం అనుకొని నేను స్వీకరిస్తాను అంటూ ఆ పిల్లవాడిని చంకనెత్తుకొని ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకువెళ్ళి ఆ బిడ్డను ఆయన భార్యకు చూపించాడు. ఆ భార్య ఎంతో సంతోషించింది. మణికంఠుడు వచ్చిన వేళా విశేషం, ఆ మహారాణికి కడుపు పండి ఒక పిల్లాడు జన్మిస్తాడు. ఆ పిల్లవాడి పేరు రాజరాజు. అయ్యప్ప స్వామి చిన్న వయసులోనే అస్త్రశస్త్రాలు ఒక రాజు దగ్గర నేర్చుకుంటాడు. మణికంఠ అలాగే ఆయన తర్వాత జన్మించిన రాజారాజు గారు ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళవుతూ ఉన్న సమయంలోని రాజుగారు తన తర్వాత రాజ్యాధికారాన్ని పెద్దవాడైన మణికంఠుడికి ఇవ్వాలి కాబట్టి
తన భార్య అయిన మహారాణి గారు వార్వలేనితనంతో ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉండేది. ఎలాగైనా సరే నా కడుపున పుట్టిన బిడ్డకే రాజ్యాధికారాన్ని ఇవ్వాలని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తూ తలనొప్పి అంటూ పడుకొని అలాగా మంచం మీదే ఉంటూ వైద్యులతోని ఈమెకి తలనొప్పి తగ్గాలంటే అప్పుడే ఈయన పులి దగ్గర నుంచి పాలు తీసుకొని రావాలని వైద్యులతోని చెప్పిస్తుంది. సరే అని మణికంఠ బయలుదేరుతారు. కానీ అతి క్రూరమైన పని ఇది చెయ్యాలంటే ఎంతో ధైర్యము సాహసము ఉండాలని ఆ వైద్యులు అక్కడున్నవారు చెప్తూ ఉంటారు. అయినా సరే మణికంఠుడు లెక్క చేయకుండా నేను తీసుకువస్తానని అడవికి బయలుదేరతాడు. రాజుగారు మణికంఠుడు అడవికి బయలుదేరడానికి ఏర్పాట్లు చేస్తారు. ఒక నీలం రంగు గల 2 అరలు గల సంచిలోని 3 కన్నులు గల టెంకాయి, అలాగే తినుబండరాలు దినుసులు అన్నీ కట్టి పూజా సామాగ్రి పూజ చేసుకోవడానికి అన్నీ కట్టి ఆ సంచిలోని తలపైన మణికంఠుడి తలపైన పెట్టి అడవికి సాగనంపుతాడు. ఆ నీలం రంగులో ఉన్న సంచిని ఇరుముడి అని అంటారు. అది మణికంఠుడు తలపైన ధరించి అడవిలోకి బయలుదేరతాడు. క్రూర మృగాలు తిరిగే అడవిలోకి సంచరిస్తూ ఉంటాడు మణికంఠుడు. సమస్త లోకాల్లో ఉన్న దేవతలను అలాగే అడవిలో నివసించే గిరిజన ప్రజలను చిత్రహింసలు చేస్తూ ఆ మహిషి అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆమెని సంహరించే టైము దగ్గర పడింది. నారద మునీశ్వరుడు మహిషి దగ్గరికి వెళ్ళి నిన్ను సంహరించడానికి హరిహరసుతుడు వచ్చేశాడు అంటూ మహిషితో చెప్తూ ఉండగా మహిషి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. మహిషి కోపంతో అడవిలో అడుగులు వేస్తూ ఉంటుంటే పెద్ద పెద్ద మహావృక్షాలే నేలకి ఒరిగిపోతూ ఉంటాయి. అప్పుడు మణికంఠుడు ఆమె పైకి దూకి యుద్ధాన్ని చేస్తాడు. గేదె మొహం వేసుకొని చాలా వికృతంగా ఉన్న మణికంఠ మహిషికి మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని చూడడానికి సమస్త దేవతలు దివి నుంచి భువికి దిగి వచ్చి ఆ యుద్ధాన్ని చూస్తారు. ఆ మణికంఠ స్వామి బలంగా మహిషిని నేలకు మట్టు కరిపిస్తాడు. ఆ దెబ్బతో మహిషి దెబ్బకి ప్రాణాలు కోల్పోతుంది. మహిషిని సంహరించిన తర్వాత మహిషిలో నుంచి లీలావతమ్మ ఉద్భవిస్తుంది. శాప విమోచనం పొంది లీలావతమ్మ ఉద్భవిస్తుంది. మణికంఠుడిని శరణు వేడుతుంది. తండ్రి, నీ పాదాల దగ్గర పూజ చేసుకునే అర్హతని నాకు ప్రసాదించు అని మణికంఠుడిని వేడుకోగా మణికంఠుడు ఆమె కోరిన కోరికను తదాస్తు అంటూ నెరవేర్చి ఇక మీదట శబరిమలలో నువ్వు మాలికాపురత్తమ్మగా భక్తులందరికీ దర్శనమిస్తావు అంటూ వరాన్ని ప్రసాదిస్తాడు. ఇప్పటికీ శబరిమలలో మహిషి మాలికాపురత్తమ్మగా భక్తులందరికీ దర్శనమిస్తుంది. మీరు ఎప్పుడైనా శబరిమల వెళ్తే ఆ తల్లిని కూడా దర్శనం చేసుకోండి. ఇదంతా అయిన తర్వాత పరమేశ్వరుడు అడవిలో మణికంఠుడికి ప్రత్యక్షమయ్యి మణికంఠ, నీవు వచ్చిన పని అయింది అని పరమేశ్వరుడు మణికంఠుడితో చెప్పగా మణికంఠుడు, లేదు స్వామి, నేను నా తల్లికి పులిపాలు తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను, ఆ పని పూర్తి చేసుకోవాలి అని అంటారు. అంటే అప్పుడు ఇంద్రాది దేవతలందరూ కూడా మణికంఠుడికి దండం పెట్టి సమస్త లోకాలను కూడా శాంతింపచేశావు తండ్రి, నీ కోరిక మేము తీరుస్తాము, ఆ పులులుగా మేము మారతామని ఇంద్రాది దేవతలు పులులుగా మారి ఆ పులులపై మణికంఠుడు తన రాజ్యంలోకి ప్రవేశిస్తుండగా ప్రజలందరూ కూడా మణికంఠుడిని చూసి చాలామంది పరుగులు పెడుతూ ఉంటారు. అలాగే ఆ పులులపై రాజు మహారాణి వద్దకు మణికంఠుడు చేరుకుంటారు. ఆ రాజుగారికి మహారాణికి జ్ఞానేంద్రియాలు ఒక్కసారిగా పనిచేయవు. తండ్రి, నువ్వు సామాన్యమైన బిడ్డవి కాదు, దైవాంశవి, మమ్మల్ని క్షమించు అంటూ దండం పెట్టి తండ్రికి శరణ వేడుకుంటారు. ఆ మహారాజు మహారాణి ఆ మణికంఠుణ్ణి ఈ రాజ్యానికి నువ్వే రాజుగా వహించాలి తండ్రి అంటూ శరణ వేడుకుంటారు. అప్పుడు అయ్యప్ప స్వామి, ఈ రాజ్యానికి రాజును నేను కాదు, నా తమ్ముడు ఈ రాజ్యానికి రాజు అవ్వాలని అయ్యప్ప స్వామి తన తల్లిదండ్రులిద్దరికీ చెప్తారు. అప్పుడు ఆ మణికంఠ తల్లిదండ్రులు, నాయనా, అయ్యా, అప్ప, నువ్వు ఇక్కడే ఉండు అంటూ శరణ వేడుకుంటారు. అయ్యప్ప స్వామి, నేను వచ్చిన పని ముగిసినది, ఇక నేను బయలుదేరతాను అని అంటే తల్లిదండ్రులిద్దరూ, లేదు స్వామి, నువ్వు ఇక్కడే ఉండాలి, మాతోనే ఉండాలి అంటూ తల్లిదండ్రులిద్దరూ శరణ వేడుకుంటారు. అప్పుడు అయ్యప్ప స్వామి, నేను
వేసే ఈ బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ నాకు ఒక క్షేత్రాన్ని నిర్మించండి. అప్పుడు అక్కడికి వచ్చే భక్తులందరికీ నేను దర్శనమిస్తాను అంటూ బలంగా గట్టిగా బాణాన్ని అయ్యప్ప స్వామి వేస్తారు. వేస్తే ఆ బాణం వెళ్ళి శబరిమలలో పడుతుంది. అప్పుడు ఆ అయ్యప్ప స్వామి ఈ శబరిమలైకి మాలధారణ చేసుకొని పాదరక్షలు లేకుండా ఎవరైతే వస్తారో వాళ్ళని నేను కరుణించి వారి కోరికలను నెరవేరుస్తాను. కలియుగంలోని ఈ శబరిమలై ఒక పెద్ద క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ క్షేత్రానికి ఎవరైతే అయ్యప్ప స్వామి మాలధారణ చేసుకొని పాదరక్షలు లేకుండా నాకు నిష్టగా భక్తితో ధ్యానించి నా దగ్గరికి వచ్చి అయ్యప్ప అని శరణ వేడుతారో వారిని నేను ఎల్లవేళలా కూడా వారిని కాపాడుతూ ఉంటాను. వారికి ఎలాంటి సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను. మణికంఠుడు తన తల్లిదండ్రులకి ఈ మాట చెప్పి శబరిమలై వెళ్ళి 18 మెట్లెక్కి అక్కడ మణికంఠుడు కూర్చొని భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఎవరైతే భక్తితో అయ్యప్ప మణికంఠ అంటూ నా శబరిమలై ఎవరైతే వస్తూ ఉంటారో వారిని వారి కోరికలను నేను తీరుస్తూ ఉంటాను. స్వామియే శరణమయ్యప్ప. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని లలితా యామిని అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీ మాత్రే నమః.